మీరు ఎన్ని ఒగలబడ్డా, ఎన్ని ఒలకబోసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎంత డ్రామాలు ఆడినా, మీ డ్రామాలు వినేవాళ్ళు, మీ నాటకాలకి చిందులు దక్కేవాళ్ళు, మీ అడుగులకు మడుగులు పెట్టేవాళ్ళు, మీ కొంగు పట్టుకొని తిరిగేవాళ్ళు పోయారు. మనసులో పెట్టుకోండి, ఓకే? అప్పుడులాగానే నాటకాలు వేసి చిందులు దొక్కితే ఏం ప్రయోజనం ఉండదు, ఓకే? అందుమూలంగా ఏం చెప్తున్నానంటే, బంధాలు బంధుత్వాలు ఏంటి, ఎవరితో ఎట్లుండాలి, ఏ ప్రేమని ఎలా మనం ఇచ్చేసుకోవాలి, ఒకవేళ మన చుట్టుపక్కల ఎవరన్నా ఏమన్నా తెలిసి తెలియక చేస్తుంటే ఎలా చెప్పాలి, పెద్దరికం ఏంటి అని చెప్పే వయసు వచ్చిందని మనకి ఒక్కసారి గుర్తు చేసుకోండి. తెలిసి తెలియక కొంతమంది ఏదో చేస్తారు. తందానంటే తందాన అనటం కాదు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి, ఏం మాట్లాడాలి అని మన వయసుకు మనము బుర్రకు మనం పొదును పెట్టాలి, పొదును పెట్టి మాట్లాడాలి. ఇంకా చిన్నపిల్లలమేను, ఇంకా మన అడుగులకు మొడుగులు వచ్చేవాళ్ళు ఉన్నారు. మనం ఏ నాటకాలు వేసినా కానీ సాగుతాయి అనే కళల్లో నుంచి ఫస్ట్ బయటికి రండి. బయటకు వచ్చేసి తేరుకోండి. తేరుకొని ఏంటి, ఏం జరుగుతుంది, ఇక్కడ మనం ఈ భూమి మీద ఎలా ఉండాలి, ఇప్పుడు ఏం చేస్తే మనం ఇదిగా ఉంటాం. ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఇదంతా మీ మంచికే, మీ మంచికే. ఇప్పుడు వరకే బంధాలకు విలువ తెలియదు మీకు, తిండికి విలువ తెలియదు, డబ్బుకు విలువ తెలియదు, టైంకి విలువ తెలియదు, ఓకే? ఆరోగ్యం ఎలా చూసుకోవాలో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. అది ఎందుకో ఏంటో నాకన్నా మీకే బాగా తెలుసు. అందుకని ఏంటంటే నేను అనేది, ఇప్పుడు కన్నా తెలుసుకొని బ్రతికితే మీకే సేఫ్టీ. అక్కడ సిందులు దొక్కి అక్కడక్కడ మాటలు చెప్పి, ఇక్కడ సిందులు దొక్కి ఇక్కడ మాటలు చెప్పి, 4 మాటలు అక్కడెక్కడ చెప్పి గడిపే రోజులు పోయినాయి, ఓకే? దీన్ని బట్టి బుర్రకు పొదును పెట్టి అసలు కుటుంబ సభ్యుల దగ్గర ఎట్లుండాలి, బయట వాళ్ళ దగ్గర ఎట్లుండాలి, ఫ్రెండ్స్ దగ్గర ఎట్లుండాలి, చుట్టాల దగ్గర ఎట్లుండాలి, కన్న పిల్లల దగ్గర ఎట్లుండాలి నేర్చుకుంటే బాగుంది. అచ్చా, ఈ మాట కూడా వస్తుంది. అన్నీ నీతులు చెబుతారు, ఎవరిది వాళ్ళకి తెలియదు. అవునా? తెలీదా? 100 పనులు చేస్తాము, అందులో ఏదో ఒకటి మిస్టేక్ అయింది, దానివల్ల తెలియనట్ట. ఈ 99 ఏమైనాయి? బుర్ర పనిచేస్తుందా? దేవుడు 99 మేలులు చేసి ఒకటి మిస్టేక్ చేశాడు. తమరికి మొత్తం 100 జీరోనే, 100 మిస్టేక్కే. ఫస్ట్ అది తెలుసుకోండి, అది తెలుసుకొని మాట్లాడండి. నోరు ఫ్రీయే కదా, మేము ఏది పెడితే అది లల్లడం మాట్లాడతామంటే చెల్లదు. ఎందుకో తెలుసా? నోటికి తాళం పడే టైం వచ్చింది. ఎప్పుడు టైం మందేనని విర్రవిగితే ఎలా కుదిరిద్ది? టైం ఎదటోళ్ళకి కూడా ఇస్తాడు. ఇప్పుడు మన టైం అయిపోయింది. మన టైం అయిపోయినందుకే మనం ఒంటరయ్యాము, ఓకే? ఇది గమనించాలి కొంతమంది. అదేం కాకుండా ఎప్పుడైనా పోయేదేగా, ఎవరైనా పోయేవాళ్ళేగా అంటే, అవును, ఉన్న 4 రోజులు చెయ్యాలి కదా. కొన్ని కార్యక్రమాలు చేయటానికి భూమి మీదకి వచ్చింది, ప్రజాసేవ చేయటానికి. ప్రజాసేవ చేయకపోతే కుటుంబ సభ్యులకైనా చెయ్యాలి కదా. అవి మనకు తెలీదు. అవి ఎటకారము, ఎగతాళి, వేళాకోళము, కిక్కి అని మాట్లాడటము, ఇది కాదు నేర్చుకోవాల్సింది. మంచి మర్యాద, గౌరవం, ప్రేమలో ఎదటోళ్ళ ఆకలిని గుర్తించాలి, ఓకే? ఎదటోళ్ళ బాధను గుర్తించాలి, ఎదటోళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఇది అవుతున్నారని గుర్తించాలి. అవన్నీ నటనలేనని జీరో చేస్తే తమరే జీరో అయిపోతారు. అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా? ఇంకేమన్నా మాట్లాడి పెట్టాలా? మనిషి ఎదురుగా ఒక మాట, వెనకమాల ఒక మాట మాట్లాడతాం చాలా తప్పు. మాట్లాడితే ఎదురుగా మాట్లాడు,
లేకపోతే మానేసేయి. మాట్లాడమని ఎవరు ఏడ్చారు అసలు? మాట్లాడకపోతే ఏమన్నా పొద్దుగోకటలేదా, తెల్లారట్లేదా? ఎప్పుడు కూడా ఏ మనిషి అయినా ఎదురుగా మాట్లాడాలి, వెనకమాల మాట్లాడకూడదు. మనకు 4 రోజులకు తినటానికి ఉందలే, ఏదో వచ్చి పడిందిలే అని విర్రవేగబాకండి. అదంతా టెంపరవరీయే. వచ్చాము పోవాలి అంతే. ఈ మధ్యలో కొన్ని తంతులు ఉన్నాయి. ఆ తంతులు చాకచత్యంగా దిమాకు పెట్టి ప్రశాంతంగా వీటిని మనం కంప్లీట్ చేయాలి. అప్పుడే చేరవలసిన చాటకు చేరుతాం. లేకపోతే అటు పైకి కాదు కిందకి కాదు, మధ్యలో వేలాడుతుంటాం. ఓకే, ఇదా అదా అని అందరూ అడగటం, తెలుసుకోవటము, ఇంత సాయం చేయటం చేత కాదు, కుక్కిడి మంచినీళ్ళు ఇయటం చేత కాదు. చిన్న హెల్ప్ మనుషులకి అసలు పుట్టి బుద్ధి ఎరిగినాక ఏమన్నా తెలుసా హెల్ప్ అంటే ఏందని? జనం ప్రాణత్యాగం చేస్తున్నారు, అప్పులు పాలవుతున్నారు, బంధుత్వాల గురించి సంవత్సరాలు పడిన రోధిస్తున్నారు. అవన్నీ ఎగతాళి ఏళాకొళగుండయా? అవునులే, అదేందో చాత్రం ఉంది, అట్లుంది. మీకెందుకు తెలుస్తాయి? మీకెందుకు ఇది అవుతాయి? 3 పూటలు తింటున్నామా, ఉన్నామా? అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది, రేపేం జరిగిద్ది, మనం ఏం నేర్పాలి పిల్లలకి, మనం ఎట్లుండాలి, అదేమీ లేదు. పొలో అంట వచ్చేసేసి ఆ వీడియో చేశారు, ఈ వీడియో చేశారు, ఇట్లన్నారు అట్లన్నారు, అబద్ధాలు పుట్టిటి మానేయండి. ఓకేనా? దెయ్యాలకు వేదాలు వల్లిచ్చినట్టు ఎంత చెప్పినా ఏముంది? ఎక్కడేసిన గొంగ అక్కడే ఉంది. ఎన్ని చెప్పినా కానీ ఫస్ట్ వినటం నేర్చుకుంటే మనిషికి కొద్దిగా బుద్ధి వచ్చిద్ది, కొద్దిగా మనస్సు కూల్ అయ్యిద్ది, ప్రశాంతంగా బతకగలుగుతాం. కావాల్సింది ఏంది? భూమి మీద ప్రశాంతంగా ఉంటాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని జరిగినా 4 రోజులు ప్రశాంతంగా ఉంటాం. ఇది తెలియక కొంతమంది హైరాణ అయిపోయి ఎదటోళ్ళని సుఖంగా ఉండేట్లా వాళ్ళు ఉండటల్లా అన్ని బంధాలని నాశనం చేసుకుంటున్నారు. ఏ బంధం లేకపోతే లాస్ట్కి ఎవరు ఈడుస్తారు? పిలిస్తే పలికే వాళ్ళు ఉండాలి కదా మనకి. అది మనసులో పెట్టుకొని ప్రవర్తించండి.